హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు బొబ్బర్ రొట్టి తయారు చేసి చూపిస్తానండి. చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు అత్తయ్య పాతకాలం నాటి రెసిపీ బొబ్బల రొట్టి తయారు చేస్తున్నారు. వీటిని అలసందలు అని అంటారు. ఇది మనకి చిన్నప్పుడు అమ్మమ్మలు తయారు చేసేవారు కదా, చాలా కమ్మగా ఉంటుంది. ఇది మనకి చాలా మంచి డైట్ ఫుడ్ కూడా అనండి. బరువు తగ్గాలనుకునేవారు ఈ బొబ్బలను డైట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బొబ్బర్లో కాల్షియం, విటమిన్స్, ఐరన్ ఇలా చాలా పోషకాలు దీనిలో లభిస్తాయి. ఇప్పుడు ఈ బొబ్బర్ రొట్టిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా మనం ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో 3/4 గ్లాసు బొబ్బలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని 2 సార్లు కడిగి వాటర్ పోసి ముందు రోజు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బొబ్బలని ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని పోసి అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రవ్వ కలిపేటప్పుడు యాడ్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకోవాలి. చూడండి, బొబ్బలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాసు బియ్యం రవ్వ వేసుకోవాలి. అలాగే ఉడికించుకున్న బొబ్బలను కూడా వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని కూడా వేయాలి. ఇలా బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల రొట్టి విరగకుండా చక్కగా వస్తుంది. అలాగే ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం బొబ్బల్లో వేసాం కదా, చూసి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఇప్పుడు మరిగించుకున్న పాలను ఒక గ్లాసు రవ్వకి 3/4 గ్లాసు పాలను తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా రవ్వలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపిన 2 మినిట్స్కి రవ్వ పీల్చుకొని కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు కొద్దిగా వేడివేడి నీళ్ళను ఒక చిన్న టీ గ్లాస్ యాడ్ చేసి కలపండి. చూడండి, రవ్వని ఈ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఈ రవ్వను నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత మూత తీసి ఒక గ్లాసు బియ్యం రవ్వకి ఒక కాయ కొబ్బరికూర యాడ్ చేసుకోవాలి. ఇలా వేసి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి పాన్ పెట్టుకొని దానిలో ఇలా అరిటాకులను వేయాలి. ఇలా అరిటాకులను వేయడం వల్ల రొట్టి అడుగున అంటుకోకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత చేతితో గ్యాప్ లేకుండా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత చుట్టూ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు పైన అరిటాకులను వేసుకొని మనకి కుక్కర్కున్న రబ్బరు విజిల్ని తీసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 50 నిమిషాల పాటు దోరగా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా 50 నిమిషాల తర్వాత మూత తీసి పైన ఆకుల్ని తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేతికి అంటుకోకుండా రొట్టి చక్కగా డ్రై అయిపోవాలి. ఇప్పుడు ఈ రొట్టిని ఒక ప్లేట్లోకి బాలించుకోవాలి. ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా బాలించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ అరిటాకుని తీసేసుకోవాలి. చూడండి, చక్కగా మంచి రంగులో దోరగా కాలింది. ఇప్పుడు మరలా వేరొక ప్లేట్లోకి బాలించాలి. ఇలా బాలించుకొని ఈ రొట్టిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో అరిటాకులను వేసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి ఇప్పుడు మళ్ళీ ఈ రొట్టిని జాగ్రత్తగా బాలించుకోవాలి. చూడండి, మీకు చూపిస్తాను. రొట్టిని విరగకుండా బాలించాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 30 నిమిషాల పాటు కాల్చుకోవాలి. ఇప్పుడు 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మూత తీసి కదపకుండా ఒక 5 నిమిషాలు ఇలా ఉంచేసేయాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి బాలించుకోవాలి. ఇలా ప్యాన్ తీసేసుకొని అరిటాకులను తీసేసుకోవాలి. చూడండి, బొబ్బర్ రొట్టి చక్కగా మంచి రంగులో కాలింది. ఈ విధంగా 2 వైపులా దోరగా కాల్చుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు మంచి హెల్తీ డైట్ రెసిపీని చూసారు కదా. ఈ రొట్టిని మనం బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్స్ కింద అలాగే డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.